బ్రెయిన్ ట్యూమర్‌లో 2 రకాలు బినైన్ అండ్ మాలిగ్నెంట్. అది ప్లస్ ఏ లేయర్ నుంచి వస్తుంది. కొన్నిసార్లు ప్రైమరీ అండ్ సెకండరీ అని కూడా అంటాం. ప్రైమరీ అంటే తన బ్రెయిన్ స్ట్రక్చర్స్‌లోంచే వస్తుంది. సెకండరీ అంటే వేరే దగ్గర ఉన్న ట్యూమర్ స్ప్రెడ్ అయ్యి ఉంటది. సో, బ్రెయిన్ ట్యూమర్ యూజువల్‌గా ఎలా ప్రెజెంట్ అవుతది? మోస్ట్ కామన్ క్వెషన్ అదే. సార్ నాకు హెడేక్ వస్తుంది. నేను ఎక్కువ ఫోన్ మాట్లాడతాను సార్. మాది మార్కెటింగ్. ఆల్మోస్ట్ 100-120 కాల్స్ మాట్లాడతాను. నాకేమైనా అవుతదా? దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ క్వెషన్ దే ఆస్క్. నాకు నిద్రలో కూడా ఫోన్ వస్తది సార్. ఎమర్జెన్సీలో అటెండ్ అవ్వాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ లొకేషన్, సైజ్, ఎక్స్‌టెంట్ వీటి మీద ఆధారపడి ఉంటది. అంటే చిన్న గడ్డ ఉంది. బట్ మెయిన్ మోటార్ ఏరియా అంటే ఆపోజిట్‌గా మన బ్రెయిన్‌లో మన కుడి కాలు, కుడి చెయ్యి ఎడమ సైడ్ రిప్రజెంట్ అయ్యి ఉంటది. ఒకవేళ ఆ రిప్రజెంటేషన్ దగ్గర చిన్న గడ్డొచ్చినా టక్కని కాలు చేయి పడిపోతది. అదే వేరే దగ్గరొచ్చిందంటే ఇట్ గివ్స్ సమ్ టైమ్. యూజువల్లీ కామనెస్ట్ ప్రెజెంటేషన్ ఏందంటే తలనొప్పి. అక్యూట్ కాదు. అంటే మనందరికీ ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసినప్పుడు చిరాకొచ్చినప్పుడు, సాయంత్రానికి తిననప్పుడు యూ గెట్ హెడేక్. బట్ అలా గాదు. ఇక్కడేందంటే క్రోనిక్‌గా ప్రతిరోజు హెడేకొస్తుంది. దాంతో పాటు వామిటింగ్ వచ్చినంక రిలీవ్ అయిపోతుంది. ఈ మధ్య మర్చిపోతున్నాము. ఈ మధ్య కొద్దిగా వీక్ అయిపోతున్నాము. నడవలేకపోతున్నాము. గుర్తుండట్లేదు. దీస్ ఫీచర్స్ ఉన్నప్పుడు క్రోనిక్ అంటే మోర్ థాన్ 3 వీక్స్ ఉన్నప్పుడు యూ షుడ్ బి వరీడ్. ఇప్పుడెప్పుడన్నా తలనొప్పి లేపోతే లాస్ ఆఫ్ ఫంక్షన్ కాలు వీక్ అయింది, చెయ్యి వీక్ అయింది, స్పీచ్ మాట తేడా వచ్చింది, కళ్ళు చూపు తేడా వచ్చింది, స్మెల్ తెలియట్లేదు, ఇంతకుముందు రేడియేషన్ ఇచ్చాము, లేతే ఇంకో దగ్గర ట్యూమర్ ఉంది. బట్ ఈ మధ్య డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి సింప్టమ్స్‌తో వచ్చి లేదా ఫిట్స్ వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే సీటీ స్కాన్. సీటీ స్కాన్‌లో మనకి ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, దాని ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్ అయితే ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో కూడా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి దగ్గరుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ చేస్తాం. అంటే మన చెయ్యి మూవ్‌మెంట్ చేసినప్పుడు బోల్డ్ అనే టెక్నిక్ ద్వారా ఎంఆర్ఐలో మన ట్యూమర్‌కి మెయిన్ ఫంక్షన్ ఏరియాకి ఎంత దూరం ఉంది, ఎంతవరకు సేఫ్‌గా ఎక్సిషన్ చేయొచ్చు, ఎంతవరకి ఇది మనని డిస్టర్బ్ చేస్తది అనేది తెలుస్తది. సో, దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ ఆఫ్ ఎంఆర్ఐ వేర్ వి నో మనకెంత ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది. సో, దీస్ థింగ్స్ విల్ నో. సో, బేసికల్లీ ఇట్ ఈస్ సిటీ స్కాన్ ఇనీషియల్. అంటే చూడగానే ఏమైనా డౌట్ ఉందనగానే సిటీ స్కాన్ చేయాలి. సెకండ్ ఫాలోడ్ బై ఎంఆర్ఐ. దానిలో ఒకసారి స్కాన్ చూసుకున్నప్పుడు ఏది అవసరం అని చెప్పగలం. దేర్ ఆర్ సమ్ కాల్డ్ యాస్ ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్. ఎస్పెషల్లీ 70 ఏళ్ళు, 80 ఏళ్ళకి వాళ్ళు మర్చిపోతున్నారు సార్, గుర్తుండట్లేదు సార్ అని తీసినప్పుడు అక్కడెక్కడో మూలకి 1 సెంటీమీటర్ చిన్న గడ్డ బినైన్‌ది ఉంటది. సో, పీపుల్ కమ్ రన్నింగ్ సార్ అరే గడ్డుంది సార్, ట్యూమర్ ఉంది సార్, తీసేయాలి సార్ అని. దానివల్ల లెస్ థాన్ 3 సెంటీమీటర్స్ ఉంది. ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్. బినైన్ అనిపిస్తుంది. నాన్ ఎలోక్వెంట్ ఏరియాలో ఉంది. ఎలోక్వెంట్ ఏరియాలో ఉంది. అదని మనం వదిలేస్తాం. ఏం చేయము. బట్ ఎప్పుడైనా తెలిసినంక యూ షుడ్ నాట్ డిలే. ఎందుకు? ప్రోగ్రెస్ అయిపోతది. ఇంకోటి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతది. ఇప్పుడు మంచిగా ఇనీషియల్‌గా బ్రెయిన్‌కి, ట్యూమర్‌కి మంచి ఇంటర్‌ఫేస్ ఉంటే అది సక్సెస్ అవ్వచ్చు తీసేయడంలో. బట్ ఒక్కసారి మెచ్యూర్ అయిపోయి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళినప్పుడు బ్రెయిన్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోతది. సో, అప్పుడు ఎంత తీసినా 100% అయితే తీయలేం. బట్ అది రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువుంటది.